నమస్తే అండి. ఇప్పుడు మనము 5 రకాల వంటకాలు ఒక గంటలో ఎలా చేయాలో చూసేద్దాం. అది కూడా నాన్ వెజ్. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, కీమా, బేజా కర్రీ అంటే మేక బ్రెయిన్ కర్రీ, ఇంకా కోడి స్టమక్ కర్రీ అంటే ఇత్తుల పొట్ట అంటాము మేము తెలంగాణలో. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేము చూపించిన మెథడ్లో మీరు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ తొందరగా కూడా రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మేము చూపించిన విధంగా కుక్ చేసి చూడండి. ఇది ఇత్తుల పొట్ట అండి, అది కోడి స్టమక్ కర్రీ. ఇది బేజా అండి, అది కీమా చికెన్ కర్రీ. ముందుగా మనము ఫ్రైడ్ ఆనియన్ రెడీగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టవ్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు కాట పెట్టుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇంకొక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ నూనె పోసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు కాట పెట్టుకొని వేసుకొని దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆ తర్వాత అది కొద్దిగా వేగంగానే దాంట్లో ఆనియన్స్ ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకోండి. ఇవి చికెను 1 kg, మటను 1 kg ఉందండి, 1.5 kg మటన్. ఈ విధంగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇది కూడా వేయించేసుకోండి. ఇది చికెన్కి. మటన్కి ఆనియన్స్ వేగిపోయాయి. దాంట్లో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూను పసుపు వేసుకోండి. అది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకోండి. ఆ తర్వాత కడిగిన మటన్ని దాంట్లో వేసేసుకోండి. 1.5 kg మటన్, 2 kgs బియ్యానికి 1.5 kg మటన్ తీసుకుంటున్నాము. మేమైతే నార్మల్ రైసే తీసుకున్నాము, బాస్మతి రైస్ తీసుకోలేదు. నార్మల్ రైస్ అయినా ఇది టేస్టీగానే ఉంటుంది ఈ మెథడ్లో చేస్తే. ఈ విధంగా మటన్ వేసుకోండి. పక్కన చికెన్కి కూడా ఆనియన్స్ బ్రౌన్గా అయిపోయాయి. చికెన్ కడిగాక మటన్ కడిగాక దాంట్లో కారం, ఉప్పు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసి ఒక 1 hour దాన్ని నానబెట్టి తర్వాత కుక్ చేసుకుంటూ ఉంటారు. అంత పెద్ద ప్రాసెస్ అవసరమే లేదు. ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 kg ఇత్తుల పొట్ట ఉందండి, కోడి స్టమక్. దానికోసము ఒక టేబుల్ స్పూను ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాము. మటన్ తొందరగా ఉడకాలంటే ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. అలా అయితే తొందరగా ఉడికిపోతుంది మటన్. ఇంకొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1 టేబుల్ స్పూను ఆయిల్ పోసుకొని దాంట్లో కూడా ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి అది కూడా వేయించుకోండి. కీమా కర్రీకి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. దాంట్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను పసుపు వేసుకోండి. కీమా ఒక 1/2 kg ఉందండి, అందుకే. చికెన్కి కూడా ఆనియన్స్ వేగిపోయాయి. దాంట్లో కూడా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను పసుపు వేసుకొని అది కూడా వేయించేసుకోండి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ పసుపు. 4 స్టవ్ల పైన 4 అవుతున్నాయి. ఒకటి మటన్ కర్రీ, బిర్యానీకి మటన్ కర్రీ, ఒకటి చికెన్ కర్రీ, ఇంకొకటి కీమా, ఇంకొకటి బేజా కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కొద్దిగా వేగంగానే 1 నిమిషం వేగితే చాలు. వేగంగానే దాంట్లో కడిగిన చికెన్ని వేసుకొని అది బాగా కలిపి దాంట్లో కూడా ఒక 1/2 స్పూను
ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల మనకు చికెన్ కానీ మటన్ కానీ తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కీమా కూడా వేసేసుకుందాము కుక్కర్లో. ఈ 2 కర్రీస్ అది బాగా కలపండి. ముక్క కూడా టేస్టీగా కూడా ఉంటుంది ఉప్పు వేయడం వల్ల. ఉప్పు వేసాక అది కొద్దిగా ఉడికాక ఆ తరువాత మనము కారం ఉప్పు మళ్ళీ కారం ఉప్పు తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ అన్ని కర్రీస్కి కూడా ముందుగా మనము ఆయిల్ పోసి దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని వేసుకొని ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆ తర్వాత ఆనియన్ వేయండి. ఈ మెథడ్లో వేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుంది. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఆ తర్వాత కడిగిన చికెన్ కడిగిన మటన్ ఈ విధంగా కీమా వేసి ఒక 1/2 స్పూను ఉప్పు కూడా వేయండి. అలా వేయడం వల్ల మనకు కూర అనేది అడుగు పట్టదు, ముక్క తొందరగా ఉడుకుతుంది, మళ్ళీ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మటన్లో 4 స్పూన్ల కారం పొడి, 1 స్పూను ఉప్పు వేయండి. కారం ఉప్పులో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత నీళ్ళు పోసుకోండి. ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత ఫిక్స్ చేసేసుకోండి. అవి 4 నుంచి 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి మటన్. ఇప్పుడు బేజా ఫ్రైకి ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 స్పూను పసుపు వేసి అది కొద్దిగా వేగాక దాంట్లో మనము వేడి నీళ్ళల్లో వేసుకున్న బేజాని వేసుకోవాలి. ఈ విధంగా ముందుగానే కారం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు కీమా వేగింది అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోండి. 1 స్పూను ఉప్పు వేసుకోండి. ముందుగానే మనము 1/2 స్పూను ఉప్పు వేసాము కాబట్టి 1 స్పూన్ వేసాము. తర్వాత టేస్ట్కి తగినంత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కారం ఉప్పులో వేగిపోయింది. ముందుగానే కొద్దిగా నీళ్ళు మరిగించుకొని ఆ నీళ్ళల్లో బేజాను వేసి పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసుకోవాలి బేజాని. ఆ తర్వాత నీళ్లు తీసేసి ఆ బేజాని దాంట్లో వేసుకోండి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇది తొందరగానే అయిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. బేజా ఫ్రై టేస్ట్ కూడా ఉంటుంది. కాకపోతే దీన్ని మరిగించిన నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కీమా ఉడికింది. కారం ఉప్పులో కొద్దిగా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత ఫిక్స్ చేసేసుకోవాలి. అది 2 విజిల్లు వస్తే చాలు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది తొందరగానే ఉడికిపోతుంది. మన ఎగ్ ఫ్రై లాగా టేస్టీగా కూడా ఉంటుంది. మటన్ బిర్యానీకి మటన్కి ఒక 5 విజిల్స్ వస్తే మటన్ ఉడికిపోతుంది. కీమాకి ఒక 2 విజిల్స్ వస్తే అది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు చికెన్లో ఒక 4 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే 3 స్పూన్లు అయితే సరిపోతుంది. తక్కువ అంటే 4 స్పూన్లు సరిపోతుంది. మళ్ళీ తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ముందు కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి ఇంకొక స్పూను ఉప్పు పడుతుంది. వేసుకొని అది బాగా కలిపి దాన్ని కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోండి కారంలో. మనము బేజా ఫ్రైలో ఎవరెస్ట్ మటన్ మసాలా అనేది ఒక 1/2 స్పూను వేసి బాగా కలిపి ఇంకొక నిమిషము ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది తొందరగానే అయిపోతుంది. మన ఎగ్ కర్రీ
ఎలా తొందరగా అవుతుందో ఆ విధంగానే అవుతుంది. ఎందుకంటే ముందుగానే మనము వేడి నీళ్ళల్లో వేసుకున్నాం కాబట్టి అది ఆల్రెడీ ఉడికిపోయింది. ఇలా లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని దించేసుకోండి. అంతే, టేస్టీ బేజా ఫ్రై రెడీ. ఇప్పుడు బిర్యానీకి మనము ఎసరు పెట్టుకుందాము. రైస్కి దాంట్లో ఎసరు పోసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు, సాజీరా, ఒక 4 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, బగారా ఆకు, ఉప్పు, తగినంత ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి. ఈ విధంగా దాల్చిన చెక్క, బిర్యానీ మసాలాలు ఏవి ఉంటే అవి వేసేసుకోండి. మేము మసాలాలు తగ్గించి వేసుకున్నాము, ఎక్కువ వేసుకోలేదు. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. అది మరగనివ్వండి. కీమా రెడీ అయిపోయింది. ఇప్పుడు కీమాలో కూడా ఒక 1/2 స్పూను ఎవరెస్ట్ మటన్ మసాలా వేసి, కొత్తిమీర వేసి, కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా ఉడికించుకుంటున్నాము. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇది మనం ఇత్తుల పుట్ట, అదే కోడి స్టమక్ కర్రీ, ఇది కూడా బాగా టేస్టీగా ఉంటుంది. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ముందుగా నూనె పోసి దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని వేసుకొని, ఒక 4-5 కరివేపాకు ఆకులు, ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసి, ఆనియన్ ఎర్రగా వేయించేసుకొని దాంట్లో ఇప్పుడు 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూను పసుపు వేసి, అది 1 నిమిషము వేగాక దాంట్లో కడిగిన ఇత్తుల పుట్ట వేయండి. ఇలా ఉంటుంది. బాగా కడిగి ఈ విధంగా వేయండి. ఒక 1/4 కిలో ఉందండి ఇది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాక ఈ విధంగా ఇది ఇత్తుల పుట్ట వేయాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిందండి. చికెన్ మసాలా వేయండి. 1 స్పూన్ చికెన్ మసాలా, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు అది వేగాక దాంట్లో, అది గ్రేవీ లాగా లేదు కాబట్టి మనకు గ్రేవీ కోసము మనము ఇప్పుడు నాలుగు టమాటాలను కట్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కాజు, ఒక 10 నుంచి 15 కాజు కూడా దాంట్లోనే వేసి పేస్ట్లా చేసి పెట్టుకోండి. టమాటా, కాజు ఈ రెండింటిని పేస్ట్లా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇత్తుల పుట్ట కూడా ఉడికిపోయింది. దాంట్లో కూడా ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు వేసి కొద్దిగా చికెన్ మసాలా వేయండి. ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి 1 టీ గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ మూత ఫిక్స్ చేసేసుకోండి. ఇది కూడా ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా బాగా కలిపి కుక్కర్ మూత ఫిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఎసరు వచ్చిందండి బగారా రైస్. ఈ విధంగా నీళ్ళు మరిగాక దాంట్లో కడిగిన బియ్యం వేసుకోండి. మేమైతే నార్మల్ రైసే వేసుకుంటున్నాము. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది కదా, దాంట్లో మనము ప్యూరీ చేసుకున్నాం కదా, టమాటా ప్యూరీ, కాజు వేసి ఆ ప్యూరీని వేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని అది కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోండి. మన గ్రేవీ కోసం ఈ విధంగా చేసాము.
ఇలా చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము బిర్యానీకి పాలు తీసుకోవాలి. ఒక హాఫ్ టీ గ్లాసు పాలు, దాంట్లో ఫుడ్ కలర్ వేసాము. ఇప్పుడు బిర్యానీలోకి ఒక 2 నిమ్మకాయలు ఈ విధంగా రసం తీసి పక్కన పెట్టేసుకోండి. ఫుడ్ కలర్ కలిపిన పాలు, నిమ్మకాయ రసం తీసుకోండి. ఇట్లా 75% ఉడకాలి రైస్. ఉడికిన తర్వాత ఉంచేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాము. మటన్ బిర్యానీకి ఈ విధంగా 1 స్పూను నూనె పోసి, హాఫ్ స్పూను సాజీరా, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి అవి కొద్దిగా వేగంగానే మనం ఉడికించుకున్న మటన్ కూడా దీంట్లో వేసేసి ఉడికించుకోండి. ఇప్పుడు పెరుగు వేయండి. ఇది వెరైటీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. ఇలా 1 గ్లాసు పెరుగు వేయండి. ఇది 500 గ్రామ్స్ పెరుగు అండి, పెరుగు ప్యాకెట్. ఇలా పెరుగు వేసాక దాన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పోయండి. 1 నిమ్మకాయ రసం. ఇలా చేయడం వల్ల ముక్క అనేది మనకు కొద్దిగా పుల్లగా, కారంగా, టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేసుకోండి. కొద్దిగా వేసుకొని మటన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా వేయండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. 1.5 స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకోండి. ఇలా 1 నిమ్మకాయ పిండేసుకోండి. అది కొద్దిగా ఉడికాక సగము ఇంకో బౌల్లోకి తీసుకోండి కర్రీని, మటన్ కర్రీని. ఎందుకంటే మనము ఉడికించుకున్న అన్నాన్ని లేయర్స్గా వేస్తాము. ఈ విధంగా ఒక సగం ఉడికించుకున్న సగం బగారా రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనము కలిపి పెట్టుకున్నాం కదా ఫుడ్ కలర్ కలిపిన పాలు, అవి కూడా వేసి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి, తర్వాత ఇంకొక నిమ్మకాయ రసం తీసి పెట్టాం కదా, ఆ నిమ్మకాయ రసం కూడా పోసేసి మళ్ళీ పైనుంచి మళ్ళీ కర్రీని వేయాలి. కర్రీని వేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి కూడా వేయండి. 1 స్పూను నెయ్యి వేసి పైనుంచి కర్రీ వేయాలి. ఇక్కడ మర్చిపోయి మేము రైస్ వేసాము, కానీ కర్రీ వేయాలి. కర్రీ వేసిన తర్వాత పైనుంచి రైస్ వేయాలి. మర్చిపోయి మేము ఫస్ట్ రైస్ వేసి తర్వాత కర్రీ వేసాము. ఏం పర్వాలేదు, అలా అయినా టేస్టీగానే ఉంది. కాకపోతే ముందుగా కర్రీ వేసి దానిపై నుంచి మళ్ళీ రైస్ వేసి మళ్ళీ దానిపై నుంచి ఫుడ్ కలర్ కలిపిన పాలను కూడా పోసేసి ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ పైనుంచి కొద్దిగా నిమ్మకాయ రసము ఈ విధంగా పోసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేయండి. మళ్ళీ పైనుంచి వేసి కొత్తిమీర కూడా
వేసి ఇలా కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేయండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా మూత ఫిక్స్ చేసి పైన ఏదైనా బరువు పెట్టి సిమ్ పైన ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, టేస్టీ బిర్యానీ రెడీ. నేను మీకు చూపించడం మర్చిపోయాను. ఇది చికెన్ కర్రీ, అది కీమా, బేజా ఫ్రై, ఇత్తుల పుట్ట కర్రీ. 1 అవర్లో ఇన్ని రెసిపీస్ తొందరగా అయిపోయాయి. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.